హాయ్ దోస్తులు, మా దగ్గర ఎల్లమ్మ గుడిని కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిళ్ళు. ఒక వారం రోజులు జరుపుకున్నాం పండుగ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా వాడ మొత్తం పందిర్లతోని డెకరేషన్ అయితే చేసుకున్నాం. మస్తున్నది. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే కొత్త టెంపుల్ అన్నట్టు. ఇంతకుముందు టెంపుల్ ఉండే, అది పాత పడిపోయిందని తీసేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఎంత బాగా చేసుకున్నామంటే విగ్రహాలను తీసుకురావడము, హోమగుండాలు కాల్చడము, కుంకుమ పూజలు చేసుకోవడము, విగ్రహాలకు అభిషేకాలు చేయడము, పుట్టమన్ను తీసుకురావడము, బోనాలు తీసుకొచ్చుకోవడము, పట్నాలు వేయడము, అట్లనే పోతరాజు మేకను బలివ్వడం, ఇట్లాంటి నోరుతోటే ఇచ్చిండు. చాలా అంటే చాలా భయం వేసింది చూస్తుండే, కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా చూడండి, వీడియో మొత్తం చూస్తే మీరు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. విశ్వరూపే అహని జౌరివాసి సాయి మాయావత్ స్వాహాని మాసనారిషు సుపత్ని మహమశ్రవం నక్యస్య పరంజన జర సామరతే పతి స్వాహా ఇంద్రవరుత్వైహ పాహి సోమం. ఓం అహమహంయై నమః, ఓం పుష్టియై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం ఎల్లమ్మ గద్దె వేయడానికి పుట్టమన్ను కోసం ఇక్కడ ముందు ఫస్ట్ పోయి అక్కడ నీళ్లు పసుపు కుంకుమ చల్లి రావాలి. తర్వాత పుట్టమన్ను తీసుకురావడానికి సప్పులతోటి ఇట్లా అందరం కలిసిపోయినాము. అక్కడ కథ చెప్తాడు. కథ బాగుంటుంది, కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి వీడియో తీయడం కొంచెం వీలు కాలేదు. కానీ ఏమనుకోకుండా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి. అన్నా రజకులకు మాకు కట్నం ఇవ్వాలి అన్నో, మా ఊరాల ఎల్లు పేరు మీద మాకు సాకాలకు పైసలు ఇవ్వాలి అన్నా, 2000 తిప్పాలి అన్నా. కేవల దేవతలు చూడక మునిరాజు ఎప్పుడైతే పుట్టిండో మరి ఆకాశవంత పందిర్లు వేసి అక్కడ మాత్రమైనా అప్పుడు మాత్రమైనా నలుగురు మెచ్చిన పెళ్లికి సరే నా బిడ్డ ఇష్టమే కానీ అనుకున్నాడు. అనుకోని మాత్రమైనా అందమైన దేవతలు అగ్గిపాలమైన వచ్చారు, పొందమైన దేవతలు కూడా ఎందైన వచ్చారు. మరి దేవన దేవతలు పిలిపించుకున్నదే మరి రేణుక ఎల్లవ్వా అక్కడ మాత్రమైనా అందమైన దేవతలతో లగ్గం ఒక్కటైంది. లగ్గం ఒక్కటైనాక అక్క కొడుకు చూడు కార్తీక రాజు మరి శంకరుని దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ వరణ వరపుత్రాలు రేణుక ఎల్లవ్వ మరి అక్క చూడు అటువంటి చదువు రాని ఓలను వేసేటప్పుడు అప్పుడు శంకరుని కోపం వచ్చింది. దూరం ఉండి వీడియో రావద్దా? ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాం కాబట్టి మా తమ్ముడు మాకు కట్నం పెడుతున్నాడు. చూడండి, నాకు మా ఆయనకు మా బుడ్డోనికి ఫస్ట్ బొట్టు పెట్టి కట్నం పెడుతున్నాడు. మా బుడ్డోడు చిన్నగా ఉన్నాడు. అప్పుడు మా బుడ్డోనికి కూడా కావాలన్నాడు, బొట్టు పెడతాడంటే వాళ్ళ మామకి. అందరికీ ఆడబిడ్డలందరికీ బట్టలు పెట్టి
పట్నాలు వేసే కాడ కొంచెం హెల్ప్ చేయమన్నారు వాళ్ళని కలర్స్ నింపడానికి. ఇక్కడ నేను మా అత్తమ్మ కలర్స్ నింపుతున్నాం చూడండి. అంటే అందరు చాలామంది నింపిలు కానీ మేము ఒక్కలమే వీడియోస్ తీసుకున్నాం చూడండి. అమ్మా భక్తులందరికీ విజ్ఞప్తి, ఒక 4 బోనాలు 5 బోనాలే తిరుగుతాయి. దయచేసి మీరు అన్నా లోపలికి వెళ్ళికే అది ప్లేస్ సరిపోదన్నా. అది కూడా ఇబ్బంది అవుతుంది, మళ్ళా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇన్ని బోనాలు కదలే అన్న నా మాటనే. మీరు వాళ్ళకి పోతే వెళ్తారు అని ఇంతమంది బోనాలు వెళ్తే అని వాళ్ళకు ఇప్పుడు ఆగిపోయాయి ఇక్కడ. ఎన్ని చుట్టూ తిరగాలి? ఒకటే నడనా? కొబ్బరికాయ అక్కడ బయట కొట్టమా. ఫస్ట్ మన పరమ పౌరుడు మన కార్పొరేటర్ గారు దామోదర్ యాదవన్న ఆ ఉమ్మక కనుక విత్తే వాళ్ళు 5,000 పదాలు పెట్టారు. ఆయన లేకపోతున్నాడు ఒక్కటి 5,000 పదాలు పెట్టవాలి. నువ్వు అది పెట్టుకో, పెద్ద ఒక 10,000 పెట్టుకున్నా అటువంటి దామోదరన్న యాదవ్ గారి ఒక గది పట్టిన బంగారం అయ్యి పట్టిన వృక్షమయ్యి
స్వాగతం కొద్దిగా ఫైనల్గా ఓరుగల్లు ఎల్లమ్మ తల్లిని అయితే ఘనంగా ప్రతిష్టాపన చేసుకున్నాం. చూడండి, కన్నులు సరిపోవట్లేదు చూడడానికి, ఎంత బాగుందో ఓరుగల్లు ఎల్లమ్మ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.